మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టి ప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, చాలా మంది చిన్న చిన్న వాటికి ఏమన్నా అనుకున్నా బాధపడుతూ ఉంటారు. అసలు ఎందుకు బాధపడుతుంటారో కూడా అర్థం కాదు. అమ్మ వాళ్ళు కూడా అంటుంటారు, అనవసరంగా బాధపడుతున్నావు చిన్న విషయానికి అని. నిజంగా అంత బాధ చిన్న చిన్న వాటికి బాధపడే వాళ్ళు అసలు ఏం చేస్తే ఆ బాధ విడిచిపెడుతుందంటారు? ఒక్క చిన్న విషయం, ఎవరి బాధ కొలమానం వారిదే. అవును, అది దానికి ఒక ఏం చెప్తామంటే, ఏనుక్కి కాలిరిగితే ఎంతో చీమ కాలిరిగినా అంతే నొప్పి. దానికి 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 ఆ కాలు ఎంత కనిపించవచ్చు, ఈ కాలు అసలు మైక్రోస్కోప్ లో చూస్తే కానీ కనిపించనంతగా ఉండొచ్చు. కానీ కాలు నొప్పి విరిగిన బాధ ఇద్దరికి సమానమే. కనుక అనవసరంగా నువ్వు బాధపడుతున్నావు ఈ చిన్నదానికి అని అంటే, వాళ్ళకి అది చిన్నది అనిపించచ్చు కానీ వీళ్ళకి పెద్దదే. పెద్దదైతేనే ఎవరైనా బాధపడతారు, ఎవరైనా సరే. కొన్నిసార్లు బాధపడిన ప్రయోజనం లేదని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఇక వదిలేయటం తప్పదు. ఊరికే బాధపడి మనకి ఎనర్జీ వేస్ట్ తప్ప దానివల్ల ఏం ప్రయోజనం లేదు. బాధపడటం వల్ల ఉపయోగం ఉంటే బాధపడండి, ఆ ఉపయోగం లేదు ఎందుకు బాధపడటం, అనవసరం. ఇప్పుడు ఒకళ్ళ మీద కోపం చేశామమ్మా, ఆ కోపానికి ఏమన్నా ఫలితం ఉందంటే కోపించండి. ఆ కోపం వల్ల మనకు కావాల్సినటువంటి రిజల్ట్ అవతలకు వస్తే ఉంది, ఆ రిజల్ట్ రావటం లేదు. గోడ మీద కోపం చేసినా అంతే, వాళ్ళని కోపం చేసినా అంతే అన్నట్టుంది. అయ్యే ఇంకెందుకు ఊరికే కోపం చూపించడం కదా. కోపం కూడా ప్రవర్తన మార్చడానికి ఒక ఒక పనిముట్టులాగా వాడతాం. ఊరికే కోపాలు ఏం చూపించేయం కదా ఎవరి మీద. అలా ఊరికే చూపించేవాడు పిచ్చాళ్ళు, వాళ్ళకి అర్థం లేనటువంటి వాళ్ళు. ఆ కోపం చూపించిన వారి మీద ఏదో దునపతి మీద వారం కురిసినట్టే అయింది, నెలల నీళ్లు జారిపోయాయి. అలాంటి వాళ్ళ మీద కోపం చూపించి ఏం ప్రయోజనం లేదు, వదిలేయటం ఉత్తమం. అసలు కోపం, బాధ ఇవన్నీ అంటే ఒకదాని వల్ల ఒకటి వస్తాయి. కోపం వల్ల బాధ, బాధ వల్ల కోపం. ఇవి రెండు జంట కవుల్లాగా ఇలాగ పెనవేసుకుని ఉంటాయి, జంట నాగుల్లాగా. వాటిని మనం కంట్రోల్లో పెట్టుకోవటమే. కంట్రోల్లో పెట్టుకోవటం అంటే అంత తేలికేం కాదు, చెప్పినంత తేలిక ఏదీ కాదు. కాకపోతే సాధనమున పనులు సమకూరు ధరలోన చేస్తూ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. చేస్తూ ఉండే కొద్దీ అలవాటు అవుతుంది, తప్పనిసరిగా అలవాటు అవుతుంది. ఎందుకంటే కిందసారి 2 రోజులు దుఃఖించాం, ఈసారి 1 రోజే దుఃఖిస్తాం, ఇంకోసారి 1 గంటే దుఃఖిస్తాం. బాధ ఉంది కానీ దాని డ్యూరేషన్ తగ్గుతూ వస్తుంది, దాని ఇంటెన్సిటీ తగ్గుతూ వస్తుంది. ఆ బాధ పడటం వల్ల నాకే కష్టంగానే అవతలేవి మార్పు లేదని తెలుసుకున్నప్పుడు ఈ బాధపడటం ఎందుకు? శరీరక బాధ అనుకుందాం, అంటే ఏదో కాళ్ళు ముళ్ళు గుచ్చుకుందో లేకపోతే ఏదో పెద్ద దెబ్బే తగిలింది. శరీరక బాధ కూడా మందు వేయాలి కానీ ఏడిస్తే పోతుందా? అవునా? తలుపులో వేలుపడింది, బాగా నొప్పెట్టింది, ఏడిస్తే అది తగ్గిపోతుందా? కాసేపు ఉపశమనం కోసం దుఃఖపడతాం, అయిపోయింది, వదిలేయాలి, దానికి మందు రాయాలి, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అంతేనా? దానికి ఏదో మందు రాయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, దానికి ఉపశమనం ఏమిటా అని వెతుక్కోవాలి. కానీ కడవడి సేపు ఏడిచిన, కన్నీళ్లు కార్చిన, 2 రోజులు ఏడిచినా ఈ నొప్పి ఏం తగ్గదు. కనుక శారీరక బాధలు అయితే ఒక రకంగా, మానసిక బాధలు ఉన్నాయి. చెప్పాను కదా, అవతల వాడికి ఏమేమి మార్పు లేనప్పుడు నువ్వు ఎంత బాధపడి ఏంటి లాభం, ఎంత దుఃఖపడి ఏంటి లాభం? దానివల్ల వాడికి ఏమన్నా నీకు మార్పు వచ్చి వాడు మంచిగా మారితే అవతల వ్యక్తి నీకు లాభం అని కాదు, అనుకున్న ప్రయోజనం చేకూరుతుంది. ఆ ప్రయోజనం చేకూరినప్పుడు ఆ కోపం ఎవరి కోసం, అది ఎవరి కోసం? నీకే నష్టం కదా ఎనర్జీ. మనం ఒక గట్టిగా ఒకసారి అరిస్తే ఎంత శక్తి పోతుందో, మనలో ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయో. ఏమన్నా క్యాలరీలో లెక్కించే ఒక మీటర్ లాంటిది ఏమన్నా ఒంటికి అటాచ్ చేసుకుంటే మనకి తేడా తెలుస్తుందేమో. ఇకపోతే అంటే కొన్నిసార్లు చెప్తూ ఉంటాం కదా, దీనికింత ఇన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి అని. కోపం చేసినందువల్ల చాలా క్యాలరీలు ఖర్చు అవుతాయి. అందుకని బాగా క్యాలరీలు ఖర్చు అయిపోవాలని అందరి మీద అరవటం కూడా అసలైన పద్ధతి కాదు. ఇప్పుడు పాజిటివ్ వాతావరణమే ఉంచుకోవాలి. కానీ ఈ రకమైనటువంటి ఒకసారి ఆలోచించి చూస్తే శాస్త్రం ఏం చెప్తుందంటే, కోపో నాశయతే సర్వం. కోపం నాశయతే శృతం. విన్నవంతా పోతాయి. అప్పటిదాకా ఎన్నో నీతులు వినుంటాం, ఈ కోపం వల్ల అవన్నీ నశించిపోతాయి. అసలు నేర్చుకున్నదంతా కోపం వల్ల పోతుంది, అసలు సమస్తం పోతాయి. నాస్తి కోప సమో రిపు. రిపు అంటే శత్రువు అని అర్థం. కోపాన్ని మించిన శత్రువు ఇంకోట్లేదుట. దీన్నే తెలుగులో తన కోపమే తన శత్రువు చెప్పారా పద్యం ఒకటి. తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు అని చెప్పారు కదా. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అంటారు తర్జమ సుమతి. కనుక తన దుఃఖం తనకి నరకం
ఆ నరకాన్ని ఎందుకు అనుభవించడం? తర్వాత ఎలాగో రాసి ఉంటే అనుభవించాలి. కనుక ఇప్పటి నుంచే ఇవన్నీ ఎందుకు? కనుక కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవటం ఎప్పుడు కూడా మంచిది, ఒంటికి ఇంటికి మంచిది. అమ్మ, ముఖ్యంగా ఎవరైతే ఇలా మానసికంగా బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఎలాంటి అలవాట్లు పెట్టుకుంటే, అంటే దీని పరంగా వెళ్తుంటే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అంటుంది? దీనికి అసలు ఒక మంచి ఉపాయం ఉంటుంది, చక్కటి కోపాలు తగ్గించేసుకునే ఉపాయం. ఒక తులసి వనం పెంచండి. రోజు వెళ్ళి తులసి చెట్టుకి కాసిన నీళ్లు పోసి, అంటే తులసి గాలి తగలాలి, తులసి ఆకులు 2 తింటే, కోపం వచ్చినప్పుడు అలా వెళ్ళి 2 తులసి ఆకులు తినండి, నిజంగానే ఖచ్చితంగా తీరుతుంది. ఇది మా గురువుగారు చెప్పారు ఈ ఉపాయం. ఖచ్చితంగా గురువుగారు అంటే కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు, ఆయన చెప్పారు. చక్కగా తులసివనం పెంచండి. ఒక 5, 6, 7, 8, 10 చెట్లు వేసుకోండి. మరి కోపం ఎక్కువ అంటే మాటిమాటికి చెట్లు ఆకులు తినేస్తుంటే చెట్లు ఏమైపోతాయి? వాటికి నీళ్లు పోసి పోషణ చేయండి. కోపం వచ్చినప్పుడల్లా సరే కాసేపు వెళ్ళి తినాలన్న ఆలోచన కూడా లేదు, అంత కోపం వచ్చేసింది, సరే అడిచేయండి, అయిపోయింది. అయిపోయాక వెళ్ళి తులసి ఆకులు 4 నమిలి తినండి, కోపం తగ్గుతుంది. ఇది ఒక 4 రోజులు చేయండి, మీకే మీ తేడా మీకు తెలుస్తుంది. ఇంతకంటే గొప్ప ఉపాయం సృష్టిలో నాకు తెలిసిలేదు. ఇంకా ఉన్నాయేమో వేరే, నాకు తెలిసిలేదు. మనకి తెలిసిందే ప్రపంచం అనుకోలేం కదా, తెలియని ప్రపంచం కూడా చాలా ఉన్నది కదా. కనుక తులసి చెట్టు పెంచండి, చక్కగా దాన్ని నీళ్లు పోయండి. తులసి ఆరోగ్యం కూడాను, దాని నుంచి వచ్చే గాలి కానీ అవన్నీ ఆరోగ్యం. ఆ 4 తులసి ఆకులు నోట్లో వేసుకోండి, నమిలి తినండి, ఆ జ్యూస్ వెళ్ళనియండి, శాంతపడతారు. అమ్మ, ఎవరైతే ఇలాగ బాధపడుతూ కూర్చుంటారో, ఇప్పుడు మీరు ఒక రెమెడీ కూడా చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ఎట్లాంటి అలవాట్లు కొత్తగా ప్రారంభిస్తే బాగుంటుందంటారు? వాళ్ళు చక్కగా ఒక నియమం పెట్టుకోవాలి. అంటే ఊరికే మన మీద మనం కంట్రోల్ ఎట్లా వస్తుంది కదా. కోపం వచ్చినప్పుడల్లా నేను ఏదన్నా పోయి ఓ స్తోత్రం చదువుకుంటాను, ఓ శ్లోకం చదువుకుంటాను. ఒక శ్లోకం అంటే మరీ ఒకటే, కోపం తగ్గదు కనుక కొంచెం పొడుగు స్తోత్రం ఏదో తీసుకొని కనీసం 10-15 శ్లోకాలు ఉన్న స్తోత్రం, లేకపోతే 100 శ్లోకాలు ఉన్న మన కోప తీవ్రతను బట్టి అది చదువుకునేదాకా నేను మాట్లాడను. మౌనం అంటే ఏంటి? ఈ కోపానికి సంబంధించిన మౌనం. ఈ విషయంలో మాట్లాడిన అది చదువుకుంటా, అది ఒక్కటే పట్టుకొని చదువుకుంటూ ఉంటా. ఏ దక్షిణామూర్తి స్తోత్రము తీసుకున్నాను చదువుకుంటాను, లలిత సహస్రనామ స్తోత్రం తీసుకున్నాను చదువుకుంటూ ఉంటాను, అంతే. ఆ నియమం పెట్టుకుంటే తప్పకుండా కంట్రోల్ అవుతుందమ్మా. మంచి కూడా జరుగుతుంది. దేవనామ స్మరణే కదా చేస్తున్నావు. అవును. ఏదో డబ్బు గురించి తగాదపడ్డారు, వెంటనే కోపం వచ్చేసింది, డబ్బులు ఇలా తగలేసామని అవతల వాళ్ళు నడిచారు, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని తగలేసామని మిమ్మల్ని నడిచారు, అంతే కదా. మీకు కోపం వచ్చేసింది, నన్ను అంటావా, నన్ను లేదా నువ్వు ఇలా చేస్తావా అని కోపం వచ్చింది, అయిపోయింది. వెంటనే లక్ష్మీ అష్టోత్తరమో సహస్రమో తీసుకుని పెట్టుకుని చదువుకుంటాం. కనకధార స్తోత్రము, శ్రీస్తుతో బోర్డు ఉన్నాయి కదా, వెళ్ళి చదువుకోండి. అన్ని ఐస్ క్రీములు తింటావు తర్వాత జలుబు అంటావు అన్నారు అనుకో ఎవరైనా, నేను ఐస్ క్రీములు తిన్నాను అనుకోండి, నేను ఐస్ క్రీమ్లో కూల్ డ్రింకులు చోలికి పోను అన్నారు అనుకోండి, కోపం వచ్చేసింది, నన్ను తినద్దు అంటావా అని. సరే వెంటనే వెళ్ళి ఏదో ఒక అష్టకం ఏదన్నా తీసి చదువుకోండి. ఏ గణేష పంచరత్నాలో లేకపోతే సుబ్రహ్మణ్య అష్టకమో చదువుకోండి, వాసుదేవ అష్టకం, మీకు తోచింది ఏదో ఒకటి, మీకు ఆ సమయానికి చేతికి దొరికింది. ఎందుకంటే అది మన కోపానికి మందు. అది అక్కడ ఒక నియమం ఉండాలి, ఇది చేస్తూ వసుదేవ సుతం దేవం తంత జాగ్రత్త అని అలా చదవకూడదు. అర్థమైందా? సగం ఇటు సగం అటు, అసలు అది పనికిరాదు. చూడండి, వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం అనేది చదువుకో. ఇది చేస్తున్న సేపు ఇంకో మాటనే మాట్లాడు, ఇది అయిపోయేసరికి తగ్గిపోతుంది. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు కూడా ఉంటారుగా, నాకు వసుదేవుడు వద్దు వాసుదేవుడు వద్దు అనే వాళ్ళు ఉంటారు కదా. కనుక వాళ్ళు వద్దనుకున్న వాళ్ళకి అంకెలు చెప్పుకోండి. 100 అంకెలు చెప్పేదాకా నేను మళ్ళీ నెక్స్ట్ మాట మాట్లాడను. కోప తీవ్రతను బట్టి అంకెలు పెంచుకోండి. నెక్స్ట్ డైలాగ్ నేను మాట్లాడాలంటే కనీసం 10 అంకెలు, 1 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ చదివేసరికి మనకు కొంచెం ఉద్రిక్తత తగ్గుతుంది. గమనించి చూడండి. ఎలా ఉపాయాలంటే ఇవే. ఆయుర్వేదాన్ని నమ్మితే తులసి చెట్టు దగ్గరికి వెళ్ళండి, తులసికి నీళ్లు పోసి తులసి గాలిలో కాస్త తిరిగి ఆ తులసి ఆకులు తినండి. దేవుణ్ణి నమ్మితే కాస్త స్తోత్రాలు చదువుకోండి. నాకు అది లేదు ఇది లేదు అయినా సరే నా కోపం వస్తుంది, మనిషి కన్నాక వస్తుందిగా, తగ్గాలి అన్నప్పుడు అంకెలు లెక్క పెట్టుకోండి, అక్షరాలు చదువుకోండి, ఏబిసిడీలు చదువుకోండి. మళ్ళీ కావాలంటే ఏబిసిడీలు ఇటు నుంచి అటు నుంచి ఇటు కూడా చదువుతానని మొక్కుకోండి కాదు చెయ్యండి. అమ్మ, మొత్తం మీద మాకు తెలియదు ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మ.